అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2 లక్షల వరకు కూడా రుణమాఫీ కానీ రైతులకు కూడా మొత్తం కూడా ఏదైతే గ్రామాలలో కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే రైతు రుణమాఫీ వర్తించలేదో వారందరూ కూడా వచ్చి కూడా కార్యాలయంలో కూడా చెక్ చేయించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకు వాళ్ళకు రుణమాఫీ రాలేదు అని కూడా వారు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి కూడా ఇక్కడ ఏఈఓ ఉంటాడు, ఏఈఓకు చూపిస్తే కూడా ఏఈఓ దానికి సంబంధించిన యాప్లో కూడా చెక్ చేసి కూడా ఆధార్ నెంబరు ఎంట్రీ చేసిన తర్వాత కూడా అతను ప్రాసెస్ ఏంటంటే కుటుంబంలో 2-3 వ్యక్తులు ఉన్నారా, లేకపోతే దేనివల్ల టెక్నికల్ ఇష్యూస్ దేనివల్లనైనా రుణమాఫీ కాలేదనేది కూడా చెప్పి కూడా అక్కడనే అప్లికేషన్ కూడా రాసిస్తారు. రాసిచ్చిన తర్వాత కూడా ఏమంటే తెలంగాణ ప్రభుత్వము రుణమాఫీ కొరకు ప్రత్యేకంగా కూడా ఆ యాప్ను తీసుకొచ్చింది. ఎవరైతే కుటుంబ సభ్యుల నిర్ధారణ కాని వాళ్ళందరికీ కూడా ఇక్కడనే ఏఈఓ నోడల్ ఆఫీసర్ కూడా ఒక యాప్ ఇచ్చి నోడల్ అధికారిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత నోడల్ అధికారి కూడా దాన్ని కూడా మొత్తం కూడా చెక్ చేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకపోయినా డేటా ఎంట్రీ ఏదైనా సాంకేతిక కారణాలు ఉన్నా అవన్నీ కూడా సరిచేసి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా వచ్చి చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రాసెస్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ నోడల్ ఆఫీసర్ కూడా నోడల్ ఆఫీసర్ కూడా యాప్ ఇచ్చారు. యాప్ ఇచ్చిన తర్వాత కూడా కుటుంబ సభ్యుల నిర్ధారణ కాని వాళ్ళకు కూడా ఇక్కడ ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక అప్లికేషన్ చేయడానికి మాత్రము 5 నిమిషాల వరకు సమయం పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కుటుంబ నిర్ధారణ సంబంధించి కూడా ఆ కుటుంబం మొత్తం ఒకటే కుటుంబంలో ఉన్నదాని లేదా చూడడానికి కూడా ఇక్కడ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని అప్లికేషన్స్ కూడా వారు ఫిలప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంబంధించిన కూడా వాళ్ళకు స్పెషల్గా యాప్ను కూడా ఇచ్చారు. ఆ యాప్ ద్వారా కూడా వాళ్ళు ఏవో కూడా అందులో ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఎంట్రీ చేసిన తర్వాత కూడా ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ వారందరికీ కూడా రుణమాఫీ త్వరలోనే వస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యుల వివరాలను కూడా అందులో ఎంట్రీ చేస్తుంటారు. ఎంట్రీ చేసిన తర్వాత కూడా దాని మీద ధృవీకరణ పత్రం కూడా తీసుకొని అదేవిధంగా కూడా ఎవరైతే నోడల్ ఆఫీసర్ ఉన్నారో ఎవరైతే రైతు ఉన్నారో రైతు ఇద్దరు కూడా సెల్ఫీ తీసుకొని కూడా దాన్ని అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత కూడా అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత కూడా ఈ డేటా మొత్తం కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిన కొద్ది రోజుల్లో కూడా వీళ్ళందరూ కూడా రుణమాఫీ వర్తింప జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. యాప్ ఎట్లా నడుస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైతు రుణమాఫీ పథకంలో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు లేని కారణంగా కుటుంబ నిర్ధారణ చేయలేకపోయినామో వారందరికీ కూడా వ్యవసాయ శాఖ నుంచి వెళ్ళి గ్రామ స్థాయిలో కుటుంబ నిర్ధారణ సర్వే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ముషంపల్లి గ్రామంలో ఇక్కడ సర్వే ప్రారంభించాము. మాకు కుటుంబం నుంచి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారనే వాళ్ళ ఇంటి యజమాని వాళ్ళ ఆధార్ కార్డులు ఇచ్చి మా కుటుంబంలో 4-3 ఉన్నారనేది వాళ్ళు డిక్లరేషన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏ బ్యాంకులో లోన్ ఉందని ముందు చెప్తే వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా మేము ఆన్లైన్లో ఫీడ్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డిక్లరేషన్ కూడా ఇచ్చిన ఆధార్ కార్డులు అన్నీ కూడా కరెక్టే అని చెప్పి డిక్లరేషన్ ఇస్తున్నారు. అవన్నీ కూడా మేము యాప్లో అప్లోడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా వచ్చినటువంటి కుటుంబంలో ఒక రైతుతోని ఉన్నటువంటి సభ్యులతోని అందుబాటులో ఉన్న వాళ్ళతోని సెల్ఫీ కూడా తీసుకుంటున్నాము. ఇదంతా కూడా ప్రాసెస్ చేయడానికి 2 నుంచి 5 నిమిషాల వ్యవధి పడుతున్నది. మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే గ్రామ స్థాయిలో వాళ్ళ దగ్గరికే వచ్చి ఈ విధంగా సర్వే చేయడం వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మండల హెడ్‌క్వార్టర్ నుంచి రావడం అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళు ఎవరైతే వీళ్ళకు కూడా ఇప్పుడు కుటుంబ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని. ముషంపల్లి గ్రామంలో ఉన్నాం సార్. ప్రస్తుతం ముషంపల్లి గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ కాలేదు, వాళ్ళకు ఎంతమంది కూడా వస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ కూడా దాదాపు మీరు ఫిల్ చేశారు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనకు సుమారుగా ఒక 15 అప్లికేషన్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా కూడా అప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నాము. మనకు టోటల్గా ఈ మా గ్రామానికి సంబంధించిన భూములకు సంబంధించి 179 మంది కుటుంబాలు నిర్ధారణ చేయాల్సి ఉన్నాయి. అంటే వీళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కొంతమంది నల్గొండ, కొంతమంది వేరే వేరే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాము. ఈరోజు ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వే చేస్తాము. రేపు వెలుగుపల్లి రైతు వేదికలో కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఈరోజు మిస్ అయిన వాళ్ళు కూడా అక్కడ రైతు వేదికలకు రావచ్చు. అక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఒకవేళ ఈ గ్రామంలో మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ పక్క గ్రామంలో జరుగుతున్నప్పుడు కూడా వచ్చి వాళ్ళు కుటుంబ నిర్ధారణ చేయించుకోవచ్చు. మీరు నోడల్ అధికారిగా ఉన్న పరిస్థితి ఉన్నది సార్. మొత్తం కూడా అన్ని గ్రామాలు కూడా వెళ్తున్న పరిస్థితి. ఉదయం ఎన్ని గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది? రోజుకు ఒక గ్రామం ఏర్పాటు చేసుకుంటున్నారా, ఎట్లా ఉన్నది?
రోజుకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మాకు ముందుగానే ఆ గ్రామానికి 2 రోజుల ముందుగానే సమాచారం ఇచ్చి మా ఏఈఓ ద్వారా ఉదయం 8 గంటల వరకే వచ్చేసి అదే రోజు సర్వే రోజు వాళ్ళ రైతులను అప్లికేషన్స్ ఫిలప్ చేయడము, ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఫోన్ చేయడము, ముందస్తుగానే 2 రోజుల ముందు నుంచే ఈ ప్రణాళిక జరుగుతుంది కాబట్టి కొంత సమాచారం అయితే వాళ్ళకి పోతున్నది. ఇంకా మాకు కొంతమంది ఫోన్ చేసి ఏ టైంకి రావాలని కూడా అడగడం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాము. రెగ్యులర్గా గత 2-3 రోజుల నుంచి కూడా ఇప్పటివరకు కూడా మనం గత 2 విలేజెస్ సంబంధించి 160 కుటుంబాలకు సంబంధించి నిర్ధారణ చేయడం జరిగింది. ఈరోజు మేము సుమారుగా ఒక 100 కుటుంబాల వరకు చేసే అవకాశం ఉంది. రైట్ సార్, మనం చూసిన ముఖ్యంగా కూడా ఏమి ఎక్కువ కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి? టు బి ప్రాసెస్ అని వస్తుందా, లేకపోతే కుటుంబ నిర్ధారణ కాలేదని వస్తుందా? ఎక్కువ వస్తున్న కంప్లైంట్స్ ఏమున్నాయి సార్? మాకు వచ్చే దాంట్లో ఇప్పుడు మేము చేసే సర్వేలో మాత్రము కుటుంబ నిర్ధారణ కొరకు మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే రేషన్ కార్డు లేకపోవడం వల్ల భార్యాభర్తలు వేరుగా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వము 2 లక్షల కుటుంబానికి 2 లక్షలు మాఫీ అని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఒకరిగా చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సర్వే నడుస్తున్నది. కొంతవరకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు టు బీ ప్రాసెస్ ఉన్న ఎప్పుడు వస్తున్నారంటూ. ప్రభుత్వం కూడా త్వరలో 2 లక్షల సంబంధించి పైన ఉన్న వాళ్ళకు కూడా లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ప్రకారం వాళ్ళు అమౌంట్ కట్టుకోమని చెప్పడం జరుగుతుంది. చివరికి సార్, యాప్కు సంబంధించి కూడా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయా? త్వరితగతిన పూర్తి అవుతుందా సార్ యాప్? నిన్న గత 2 రోజుల నుంచి అయితే ఏం లేదు. నిన్న ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా సర్వర్ ప్రాబ్లం వచ్చింది, అంత క్లియర్ అయింది. మాకు 5 మినిట్స్ కంటే ఎక్కువ అయితే తీసుకోవట్లేదు, తొందరనే అయిపోతుంది. రైతుల నుంచి కొంత ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తే చేయడానికి అవకాశం ఉంది. మొత్తంగా కూడా నోడల్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఒక అప్లికేషన్ను ఫిలప్ చేయడానికి మాత్రం 5 నిమిషాలు టైం పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైతులు కూడా ముఖ్యంగా కూడా అయితే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కూడా తమకు రుణమాఫీ కాని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి కూడా ఇక్కడ చెక్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. దాని రైతులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? పద్మారావు. ఎందుకు రుణమాఫీ కాలేదా నీకు? కాలేదు సార్. ఎంత తీసుకున్నావు? 1.5. ఏమైనా వస్తుంది? చెక్ చేయించినావు కదా, డేటా ఏమైనా వస్తుంది? ఏం చెప్తున్నారు? మాఫీ కాలేదని చెప్తున్నాము. మరి ఎందుకు కాగితలేవు అని అంటున్నాము. ఏవో గారికి అప్లికేషన్స్ ఇచ్చారా? ఇవ్వలే ఇవాళ ఇస్తున్నాము. ఎంత తీసుకున్నావు రుణం? ఎంత? 1,50,000. 1,50,000 అయినా కాలేదు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? ఆన్లైన్ అధికారులు మొత్తం మీ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు అప్లికేషన్. అందరికీ అందరికీ ఇక్కడికి వస్తున్నారు, మాఫీ చేస్తారు. మరి మాకు కూడా కాగితలేవు అని కొట్లాడుతున్నాము. చెప్పేద్దామా? ఎక్కడి నుంచి? 1,60,000 ఉన్నాయి నా పేరు మీద, మాఫీ కాలేదు సార్. 2 మాటలు బ్యాంకు పోయిన పర్లేదు అన్నది మళ్ళీ వచ్చిన ఇవాళ అప్లికేషన్ ఇస్తున్నాం. అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి అండి. రుణమాఫీకి సంబంధించి ఏంటి ప్రాసెస్, ఎట్లా నడుస్తుంది? దీనికి మీకు ఏమొచ్చింది సార్? అంటే నాకు ఫ్యామిలీ కాలేదని చెప్పారు. సో దానివల్ల ఇప్పుడు ఫ్యామిలీని గుర్తించే ప్రాసెస్లో ఉన్నారు. ఎంత తీసుకున్నారు సార్ లోన్? ఎంత ఉంది మీకు? నాది 70తో ఉంటుంది. అంటే కుటుంబ నిర్ధారణ కాలేదా? కుటుంబ నిర్ధారణ కాలేదండి. ఎట్లా ఉంది సార్? అధికారులు ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారంటే ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏం లేదండి. అంటే ఈ పద్ధతిలో చేయమని చెప్పారు. మా ఫామ్స్ ప్రొవైడ్ చేశారు. సో అవి ఫామ్స్ ఫిల్ చేసి మా డీటెయిల్స్ అన్నీ ఎన్క్లోజ్ చేసి ఇస్తున్నాము. మొత్తం ఫిల్అప్ చేసి ఇస్తున్నారు సార్. ఇక్కడనే ఏఓ గారు కూడా ఇక్కడ లాగిన్ చేసి కూడా డేటా ఎంట్రీ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అది మరి అది ఎలా చేస్తారు, ఎంతమంది ఎప్పుడు చేస్తారనేది తెలియదు. మేమైతే మా డీటెయిల్స్ ఫర్నిష్ చేసి ఇస్తున్నాము. ముఖ్యంగా కూడా రైతులు చెప్తున్నారు, ఏదైతే టు బి ప్రాసెస్ అని వస్తుంది కాబట్టి కుటుంబ నిర్ధారణ. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఆ రేషన్ కార్డుకు సంబంధించి ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా కుటుంబ నిర్ధారణ కాలేదు కాబట్టి వారందరినీ కూడా గుర్తించడానికి కూడా ఇక మొదలుగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ ధృవీకరణ పత్రం కూడా తీసుకుంటున్నారు. సిగ్నేచర్ పెట్టి ధృవీకరణ పత్రం తీసుకొని అది కూడా అప్లోడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే రైతు ఉన్నాడో రైతుకు కూడా ఆ సెల్ఫీ తీసుకుంటున్నారు. నోడల్ ఆఫీసరు రైతు ఇద్దరు కలిసి కూడా ఆ సెల్ఫీ దిగి దాన్ని కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఈ అప్లోడ్ చేసింది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిన ఆ కొద్ది రోజుల్లోనే కూడా వీళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కరించి కూడా వీళ్ళందరికీ కూడా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ వర్తింప జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఆ రుణమాఫీపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.